మాంజలి కౌశిక మహర్షి వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రిని విడిచిపెట్టి వేదాలను అధ్యయనం చేయాలని వెళ్ళే సందర్భంలో ధర్మవ్యాధుడు అనేటువంటి ఒక మాసపు కొట్టి వ్యక్తి తల్లిదండ్రులు కంటికి కనిపించే ప్రత్యక్ష దైవాలు వారికన్నా మించిన దైవం ఉండదు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళడం తగదని చెప్పే సందర్భంలో 18 ఎంత వృద్ధులై తమకు నీవకరుండవు తెపగాగన్ అత్యంతముదంబునన్ బ్రతకు తల్లిని తండ్రిని నొజగించి నిశ్చంతుడవై సదా జైనశీలత వారి అనుజ్ఞలేక ఏకాంతమున ఈమెయిన్ వెడలితివకట నీవు కరంబు క్రూరతన్. ఎంతయు వృద్ధులై తమకు నీవకరుండవు తెపగాగన్ అంటే ఎంతయు మిక్కిలి వృద్ధులైన ముసలివారైనటువంటి తమకు అంటే కౌశిక మహర్షి యొక్క తల్లిదండ్రికి నీ ఒక్కడవే ఆధారము. తెప్ప అంటే ఆధారం, అంటే నదిని దాటడానికి తెప్ప ఏ విధంగా అవసరమో నీ తల్లిదండ్రికి మిక్కిలి వృద్ధులైన నీ తల్లిదండ్రికి నీ ఒక్కడవే ఆధారమని ధర్మవ్యాధుడు కౌశిక మహర్షితో చెప్తున్నాడు. అత్యంతముదంబునన్ బ్రతుకు తల్లిని తండ్రిని నొజగించి, అత్యంత అంటే మిక్కిలి, ముదంబు అంటే ఆనందంతో బ్రతుకుతున్నటువంటి నీ తల్లి తండ్రిని నొజ్జగించి విడిచిపెట్టి నిశ్చంతుడవై ఎటువంటి చీకు చింత లేనివాడవై చింతించిన వాడవై అయ్యో నా తల్లిదండ్రిని విడిచిపెట్టానే వృద్ధాప్యంలో ఉన్నారో ఎలా ఉంటారని చింత లేనివాడవై సదా జైనశీలత వారి అనుజ్ఞలేక, సదా అంటే ఎల్లప్పుడూ, అధ్యయనము అంటే వేదాల్ని అధ్యయనం చేయనటువంటి, శీలత అంటే స్వభావము చేత, వారి అనుజ్ఞ లేక ఆ తల్లిదండ్రి యొక్క ఆజ్ఞ కూడా తీసుకోకుండా, అనుమతి కూడా తీసుకోకుండా ఏకాంతమున ఒంటరిగా ఏ విధముగా వెడలితివకట ఏ విధముగా వెళ్ళావు. అయ్యో అయ్యో నీవు కరంబు క్రూరతన్, నీవు మిక్కిలి, కరంబు అంటే మిక్కిలి, క్రూర స్వభావం అంటే దుష్ట స్వభావం చే విడిచిపెట్టి వెళ్ళావు, అది తగదు అని ధర్మవ్యాధుడు కౌశిక మహర్షితో చెప్పినటువంటి సందర్భంలో ఉంది ఈ భావము. ధన్యవాదములు.